ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా, ఆమేన్. దేవుని యొక్క గుణగణాలు, దేవుని లక్షణాలు ఎంత చక్కగా ఈ వచనంలో వివరించబడిందండి. ఇక్కడ మొదట మనం గమనించినట్లయితే నహూము గారికి దర్శనములో దేవుడు బయలుపరిచినటువంటి గొప్ప విషయాలు, నినివే పట్టణస్థుల గురించి దేవుడు నహూము గారికి ఈ దర్శనాన్ని కలిగించాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నినివే పట్టణం గురించి మనందరికీ తెలుసు. నినివే పట్టణస్థులు ఆ యొక్క పాపంలో పడిపోయి చేయకూడని ఘోరమైన పనులు చేస్తూ ఉండగా దేవుడు యోనా గారిని పంపించి ఆ ఊరిని ఏ విధంగా కాపాడుకున్నాడో. సో ముందుగానే ఇక్కడ నహూము గారి ద్వారా నహూము గారిని దేవుడు ఎన్నుకొని ఆయనకి ఈ విధమైనటువంటి దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఇందులో నుంచి ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన గొప్ప వచనము 7వ వచనము. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని గుణగణాలండి ఇవి. యెహోవా ఉత్తముడు. ఎంత మంచి మాట కదా, నిజమే కదా. మనుషులలో ఎవరైనా కొంచెం బాగుంటే, కొంచెం మంచివారుగా ఉంటే అబ్బా ఎంత ఉత్తముడు, ఎంత ఉత్తమురాలు అంటాం. కానీ ఇది దేవునికి మాత్రమే ఈ పేరు కరెక్ట్ అండి. ఉత్తముడు ఆయన, ఎంతో మంచివాడు ఆయన. ఈరోజు మనకి ఏ శ్రమ రాని, ఏ భయం రాని, ఎలాంటి ఇబ్బందులైనా రాని, ఆయన యందు నమ్మకముంచిన వారికి, హల్లెలూయా, నమ్ముతున్నారా? మరి నమ్మాలి. నమ్మకము, విశ్వాసము, భయము, భక్తి కలిగి ఉన్నవారికి దేవుడు అనుగ్రహించు గొప్ప వాక్యం ఇది. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. ఆశ్రయదుర్గము అనగానే మనకి బాగా తెలుసు. మనం సినిమాలలో కూడా కొన్నిట్లో గమనిస్తూ ఉంటాం. యుద్ధం జరిగే సమయంలో ఎత్తైన ఒక కోటలాగా కట్టి దానిపైన సైనికులు ఉంటారు. సో అక్కడ నుంచి చూస్తూ ఉంటారు. శత్రువులు అంత పైకి ఎక్కే లోపల వీరు ఏదో ఒక ఉపాయం చేసి వారిని వారు రక్షించుకుంటారు. సో ఇక్కడ మనకి దేవుడు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. అంటే మనకి ఈ లోకంలో సంభవించే ఏ సమస్య అయినా రాని మనము దేవుణ్ణి నమ్మాలి. తన యందు నమ్మిక ఉంచువారు అని దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే మనల్ని కూడా దేవుడు ఎత్తైన కోటలో పెట్టి కాపాడుతాడు. అంటే దేవుని యొక్క రెక్కల క్రింద మనల్ని కాపాడుతాడు. ఆయన దయగల హస్తము మనల్ని కాపాడుతుంది అని అర్థమండి. ఇక్కడ నినివే పట్టణస్థులకి దేవుడు చెప్తున్నటువంటి మాట ఈరోజు మన జీవితంలో మీకు నాకు చెప్తున్నటువంటి గొప్ప దైవ మాట ఇది, దేవుని యొక్క మాట. కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అయినా రానివ్వండి, దిగులు పడకూడదు. మొదట మనం చేయవలసింది ఆయన యందు నమ్మకం ఉంచాలి. నమ్ముటని వలన అయితే సమస్తము సాధ్యమని దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. కాబట్టి నమ్మాలి. నమ్మి ఆయన నామంలో ఇది సాధ్యమే, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము చేయగలను, ఇది నేను చేయగలను అని నమ్మకంతో ముందుకు మనము వెళ్ళాలి. ఇక్కడ శ్రమ దినమందు అన్నారు కాబట్టి మన జీవితంలో ఏదైనా కానీ మన శక్తికి మించింది, మన వల్ల కానిది, మనం చేయలేనిది, మనం ఊహించలేనిది, ఇటువంటి సంఘటనలు ఏదైనా మన జీవితంలో జరిగితే అప్పుడు మనము ఆయన మీద నమ్మకంతో ఆయనను ఆశ్రయించాలి. ఎవరైతే దేవుని పట్ల నమ్మకము, విశ్వాసము, భయము, భక్తి కలిగి ఉంటారో వారికి దేవుడు ఆసన్నుడు. వారిని దేవుడు గుర్తిస్తాడు. దేవుని వాక్యాలు మనకి ఎన్నో సెలవిస్తున్నాయి. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయంలో 1వ వచనంలోనే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. మన ఆపదలు, మన కష్టాలు, మన భయాలు, మన దుఃఖాలు ఏదైనా రానివ్వండి, ఆపదలు వచ్చినప్పుడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం హెల్ప్ అడిగితే ఒకవేళ వారు చేయొచ్చు, చేయలేకపోవచ్చు. కానీ
నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరు అంటే మన దేవుడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిద్దాము, దేవుడిచ్చు సహాయాన్ని పొందుకుందాం. అదేవిధంగా సామెతలు 18:10లో కూడా యెహోవా నామము బలమైన కోట, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఆయన నామము తలుచుకొని ప్రార్థన చేసుకుంటే చాలండి. మనము నీతిమంతులుగా ఉండాలి, భయము భక్తి కలిగి ఉండాలి, ఆయన నామాన్ని తలచి ప్రార్థించాలి. అప్పుడు మనము సురక్షితముగా ఉంటాము అని సామెతల గ్రంథంలో మనకు తెలియపరుస్తుంది. అదేవిధంగా కీర్తనాకారుడు 34:8లో కూడా యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి. హల్లెలూయా. రుచి చూసి తెలుసుకోవాలండి. రుచి చూస్తేనే కదా ఏ వంట కానీ ఏ స్వీట్ అయినా కానీ అది బాగుందా లేదని. మనం ఆఫ్టర్ ఆల్ ఉదయం పెట్టే ఒక టీ కూడా ఇలా రుచి చూస్తాం, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. మరి మన యేసయ్యని కూడా మనము రుచి చూడాలి కదా. చూడకుండానే ఎలా తెలుస్తుందండి ఆయన ఉత్తముడు అని? ఆయన ఉత్తముడు అని తెలుసుకోవాలి అంటే మొదట మనము రుచి చూడాలి. రుచి చూడాలి అంటే ఆయన యొక్క సన్నిధిని మనం పొందుకోవాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి. దైవజనులు, పాస్టర్లు గొప్ప గొప్ప వాక్యాలు మనకు అందిస్తూ ఉంటారు. వారి వాక్యాలను మనము వినాలి. విన్న వాక్యాన్ని బైబిల్ తీసి చదివి ధ్యానించాలి. ఈ సహవాసం మనం కలిగి ఉన్నట్లయితే ఇదిగో దేవుడిని మనము రుచి చూసినట్లే. అప్పుడు అది మనకు ఆ టేస్ట్ ఏంటిది అనేది తెలుస్తుంది. అప్పుడు ఆయన ఉత్తముడు అని మనం నమ్ముతాము. అంతేకాని కళ్ళతో చూస్తూ వాళ్ళను విమర్శిస్తూ వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వారు దేవుని నమ్ముకున్నవారు అని ఎంతసేపు ఎదుటి వారిని చూస్తూ వారు ఒకవేళ క్రైస్తవులు అయి ఉండి చెడు మార్గంలో వెళ్తున్నారేమో, వారిని బట్టి మిగిలిన వారంతా అలాంటి వారు అని మనము ఒక అంచనా వేయకూడదండి. కాబట్టి మొదట దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. దేవుని గ్రంథాన్ని తీసి చదవాలి. గొప్పవారు, పెద్దవారు, దైవజనులు, అభిషక్తులు చెప్తున్నటువంటి మాటలు మనము విని నేర్చుకోవాలి. అప్పుడు దేవుణ్ణి మనము రుచి చూసిన వారం అవుతాము, దేవుని ప్రేమను తెలుసుకున్న వారం అవుతాము. ఆ తరువాత దేవుడే మనకు తెలియపరుస్తాడు. ఆయన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి ఏది సత్యమో ఏది అసత్యమో దేవుడు మనకు తెలియపరుస్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివి దేవుణ్ణి రుచి చూసి ఆయన ఉత్తముడు అని తెలుసుకుందాము. మనము ఈ లక్షణాలు కలిగి జీవించినట్లయితే ఒక మంచి వాక్యాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయము 19వ వచనంలో ఇలా చెప్తున్నారు, ప్రభువు తన వారిని ఎరుగును. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఆయన్ను తెలుసుకొని ఆయన వాక్యాన్ని వింటూ, చదువుతూ, ధ్యానిస్తూ, ప్రార్థించుకుంటూ ఉంటామో అప్పుడు ప్రభువు తన వారిని ఎరుగును. తన పిల్లలు ఎవరో ఆయన తెలుసుకుంటాడంట అండి. ఒక యజమాని తన పశువులను పిలవగానే గొర్రెలు కానీ లేదా ఆవులు కానీ మరి ఏ విధమైనటువంటి జంతువులు కానీ యజమానుని స్వరము విని పరిగెత్తుకొని వస్తాయి. అలానే తన గొర్రెలు తన స్వరమును వినును అనే ఒక వాక్యం కూడా మనము ఈ క్షణంలో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుణ్ణి మనం గుర్తిస్తాము. మన స్వరాన్ని, మన ప్రార్థనని, మన యొక్క స్థితిని దేవుడు ఎరిగి గుర్తిస్తాడనమాట. కాబట్టి దేవుని చూపు మన మీద ఉండాలి అంటే మనం మొదట ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ప్రేమ మనం పొందుకోవాలి అంటే మనము ఆయనను ఆశ్రయించాలి. యెహోవా నామము బలమైన కోట. ఆయన నామాన్ని ధ్యానించుకుందాము, ప్రార్థించుకుందాము, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును కోరుకుందాము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానముతో నింపునుగాక. గొప్ప వాక్యాన్ని అనుగ్రహించిన దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. దేవా, నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో మీరు సెలవిచ్చిన ఈ మాటను బట్టి మీరు ఉత్తముడు మరియు మారని దేవుడు అయి ఉన్నారు తండ్రి. మాకు తెలియపరిచిన ఈ విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. దేవా, ఇదిగో మా జీవితంలో వచ్చే కష్టాలు, శ్రమలు దినాలలో ప్రభువా మీరు మాకు బలమైన ఆశ్రయముగా మారి మాతో ఉండి మమ్మల్ని నడిపించమని
మా ఆందోళనలను, భయాలను మీ చేతుల్లో పెడుతూ మమ్మల్ని మీ చేతులకి అప్పగించుకుంటూ మాకు సమాధానాన్ని, ఆశ్రయాన్ని కలిగిస్తారని నమ్మకము, విశ్వాసముతో ఈ చిన్న ప్రార్థన నజరేయుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.